డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో 2000 మందికి పైగా ఉపాధ్యాయులకి గిఫ్ట్స్ ఇచ్చారు. శారీస్ అని అండ్ టీ షర్ట్స్ అండ్ ప్యాంట్ అని చెప్పేసి ఇచ్చారు. అసలు ఎలా అనిపిస్తుంది? ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ టీచర్లకు కాకుండా పేద పిల్లలకి ఇస్తే గిట్ట బాగుండని అనుకుంటున్నా. ఎందుకంటే గిట్ట ఇలా చూసుకుంటే ఉపాధ్యాయులందరికీ జీతాలు ఇస్తారు. గవర్నమెంట్ కూడా జీతాలు పెంచింది. జీతాలు కూడా చాలా ఎక్కువ మొత్తాన్ని టీచర్లకు ఏం తక్కువ లేదు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల కన్నా టీచర్లకు ఎక్కువ ఉంది కాబట్టి అదేవిధంగా ఆ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఆ 2000 కిట్స్ పేద పిల్లలకి గిట్ట బుక్స్ కానీ బట్టలు కూడా లేని వాళ్ళు చాలామంది గరీబులు ఉంటారు. వాళ్ళకి ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదువుతారండి? నిరుపేదలు చదువుతారు. కాబట్టి నిరుపేదలకు ఇవ్వాలి కానీ డబ్బులు సంపాదించి పని చేసే వాళ్ళకి ఇస్తే ఇది సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఏదైనప్పుడు కూడా సరే పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ఉంటే గరీబుల మీద చూపెట్టాలి. ప్రజల పిల్లల మీద చూపిస్తే గిట్ట బాగుంటుండే. ఎందుకంటే ఉపాధ్యాయులకు ఆల్రెడీ జీతం ఇస్తుంది కదా గవర్నమెంట్. వాళ్ళకు పని ఉంది, జీతాలు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు గవర్నమెంట్కి. వాళ్ళకి ఇస్తే కూడా సరికాదు. అదే గవర్నమెంట్ స్కూళ్ళలో పేద పిల్లలు అనేక మంది పిల్లలు చదువుతుంటారు. ఆ పిల్లలకు మంచి ఏదైనా హెల్ప్ చేయడం కానీ అదేవిధంగా ఒకటే ఉపాధ్యాయుల దినోత్సవం రోజునాడు ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో జీతాల కోసం కాకుండా పేద పిల్లల్ని మంచి చదివిద్దాం, మన ఇంగ్లీష్ మాట్లాడిపిద్దాం, బాగా కష్టపడి చదివిపిస్తే గిట్ట భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతున్న విధంగా ఉండాలి తప్ప మాకు 5 అయిందా ఇంటికి పోదామా, మా జీతం మాకు వచ్చింది ఎవడిక్కడ పోతే మాకేందని ఇంటెన్షన్తో చాలామంది ఉన్నారు. ఇలా వాళ్ళు తీసుకున్న 50-60 వేలు జీతంలో ఒక్కడు కూడా 10 నుంచి 15 వేల రూపాయల పని చేస్తలేడు గవర్నమెంట్ టీచర్లు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పై కూడా దీనిపైన దృష్టి పెట్టాలా. ఏదో టీచర్ల దినం వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడము పేరు కోసం కాకుండా ఇలా గరీబోడు పేద పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడాలి, పేద పిల్లోడు ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలి, పేద పిల్లోడు డాక్టర్ కావాలి, పేద పిల్లోడు మన లాయర్ కావాలి. వీళ్ళందరూ ఆ విధంగా అయితే గిట్ట ఆ విధంగా తయారు చేస్తే గిట్ట మంచిగా ఉంటుంది. పేదోనికి న్యాయం చేసినట్టు అయితే తప్ప ఈ డబ్బులుండి పనున్న వాళ్ళకు జీతాలు ఉన్న వాళ్ళకి ఇచ్చే గిట్ట సరికాదు. ఎందుకంటే ఇలా అందరూ కూలి పని చేసుకొని ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు పంపిస్తారు. అలాంటి వాళ్ళకు సేవ చేయాలి కానీ గవర్నమెంట్ ఇది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అర్థం కాదు. ఇలా ఏదేమైనప్పటికీ కూడా పేద పిల్లలకి చేస్తేనే మంచిగా ఉంటుందని చెప్పి మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా ఆయన స్థానానికి న్యాయం చేయట్లేదు అంటారు. చేయట్లేదు. అది 100% విరుద్ధం. పనున్నోనికి డబ్బులు వేయడం ఏందండి? పని ఉంది అన్ని ఉన్నాయి. పనున్నోళ్ళకు పేద పిల్లలు అనేక మంది ఇలా గ్రామాలలో పొలం పని కానీ కూలి పని కానీ చేసుకుంటే 300 రూపాయలు కూలి ఇస్తారండి. అట్లాంటి వాళ్ళ పిల్లలకి ఇవ్వండి. గవర్నమెంట్ పిల్లలు చదివే పిల్లలకు అలాంటి పిల్లలకు ఇస్తే గిట్ట వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే కొత్త బట్టలు ఇవ్వాలి ఇచ్చారు గవర్నమెంట్ అని చెప్పేసి, కొత్త పుస్తకాలు ఇస్తే సంతోషపడతారు. ఆ నోట్బుక్స్ రాసుకున్న నోట్బుక్స్ ఇస్తే సంతోషపడతారు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకు పైసలు సంపాదించే వాళ్ళకు పైసలు ఇస్తే ఇది ఒకటి ఉంది కదా, గరీబోడు ఎప్పటికీ గరీబ్ స్థానంలోనే ఉండాలి. పైసలు ఉన్నో డబ్బులు చేయాలి. ఇలా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఇలా టీచర్ల పిల్లలు ఏడవుతారండి? కార్పొరేట్ స్కూల్లో చదువుతారు, వాడు కార్పొరేట్ కాలేజీలో చదువుతాడు. అట్లాంటి వాళ్ళకు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. పేదవాళ్ళు అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో కాబట్టి కంపల్సరీ ఏపీలో కూడా గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి గరీబోళ్ళకి ఇస్తే కూడా చాలా బాగుంటుండే. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా చూసి కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏదో పేరు రావడానికి కోసం ఇష్టానుసారం అది ఎవరైనా కానీ పేరు రావడానికి కోసం కాకుండా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పేద పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని గరీబోని కోసం పనిచేస్తేనే ఇలా మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా.